గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. చిన్న వయసులో పళ్ళెందుకు వదులవుతాయి, నోటి నుంచి రక్తం, అలాగే దుర్వాసన పోగొట్టేదెలా, అందమైన చిరునవ్వు కోసం స్మైల్ డిజైనింగ్, కృత్రిమ దంతాల్లో లేటెస్ట్ ఏమిటో తెలియజేయడానికి ప్రముఖ పార్థ డెంటల్ నుండి కాస్మెటిక్ డెంటిస్ట్ డాక్టర్ కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. చాలా మందికి పళ్ళలో రంధ్రాలు పడుతున్నాయి పళ్ళపైన అని చెప్తుంటారు. ఎందుకు ఈ ప్రాబ్లం వస్తుంది, అలాగే ఈ రంధ్రాలని ఎలా ఫిల్ చేస్తారు? రంధ్రాలు అనేవి ఎందుకు పడతాయి? మనం ఆహారం తీసుకున్న తర్వాత ఆహారాన్ని క్లీన్ చేసుకోకుండా పళ్ళ పైన అలాగే మిగిలించుకుంటే ఆహారం అక్కడ అంతా పళ్ళకు పట్టుకున్న ఆహారం కుళ్ళిపోయి మెల్లగా బ్యాక్టీరియా కింద కన్వర్ట్ అయ్యి పళ్ళని తినేస్తుంది. ఆ తినేయడమే రంధ్రాల కింద పడుతుంటాయి. సో ఈ రంధ్రాలు పడకుండా ఆపడం చాలా ఈజీ. మీరు ఆహారం తీసుకున్న తర్వాత వాటర్తో పళ్ళని నోటిని క్లీన్ చేసుకోండి, రంధ్రాలు అసలు పడవు. రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకుని పడుకోండి. అంటప్పుడు ఎలాంటి ఆహారం నోట్లో మిగలదు కాబట్టి బ్యాక్టీరియా కౌంట్ చాలా తక్కువగా ఉంటుంది. కానీ రంధ్రాలు ఆల్రెడీ పడే ముందు స్టార్టింగ్ స్టేజెస్ ఎలా ఉంటాయంటే పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడడం, తెల్లటి మచ్చలు ఏర్పడడం లాంటివి గమనించిన వెంటనే మీకు పళ్ళల్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయింది అంటే పిచ్చి పన్ను స్టార్ట్ అయిందని గుర్తించి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి దాన్ని ఫిల్లింగ్ పెట్టించుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. లేదా రంధ్రం పెద్దగా అయిపోయింది, పెయిన్ వస్తున్నా కూడా రూట్ కెనాల్ చికిత్సలు అనేవి అందుబాటులో ఉంటాయి. రూట్ కెనాల్ చికిత్సలో కూడా లేజర్ వాడడం వల్ల రిజల్ట్ ఎక్కువగా ఉంది. తక్కువ సిట్టింగ్స్లో ట్రీట్మెంట్ ఫినిష్ చేయగలుగుతున్నాం. ఇదివరకు రూట్ కెనాల్ చికిత్స పూర్తి చేయాలంటే 5-6 సిట్టింగ్లు పట్టేవి, పెయిన్ ఎక్కువ ఉందని కంప్లైంట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా ఈజీగా 1 లేదా 2 సిట్టింగ్స్లోనే రూట్ కెనాల్ చికిత్స పూర్తయిపోతుంది. మీ ఒరిజినల్ పన్ను పేకకుండా కాపాడగలుగుతున్నాము, పక్క పళ్ళకి ఇన్ఫెక్షన్ పాకకుండా ఆపగలుగుతున్నాము. అంత ఈజీగా ఉంది. లేదు ఆ పుచ్చిపోయిన పళ్ళు అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయినా నొప్పి పెట్టట్లేదు కదా అని మీరు నోట్లోనే ఉంచుకున్నారనుకోండి, జరిగే సమస్యలు ఎలా ఉంటాయి? ఈ ఇన్ఫెక్షన్ పక్క పళ్ళకి పాకుతుంది. అలాగా 4-5 పళ్ళు పాడైపోతాయి. 2 ముక్కలుగా విరిగిపోయి సగం ముక్కలు నోట్లో ఉంటాయి. సో ఆ ఇన్ఫెక్షన్ పళ్ళ వరకే కాకుండా కిందనే ఉండే చిగుళ్ళ వరకు కూడా పాకి నోరు దుర్వాసన రావడం, మిగతా పళ్ళు వదిలేపోవడం లాంటి సమస్యలు కనపడుతుంటాయి. చిన్న పిల్లల్లో కనుక ఈ ఇన్ఫెక్షన్ ఏర్పడితే అంటే పాల పళ్ళల్లో ఇన్ఫెక్షన్ ఏర్పడితే మీరు అప్పుడు తీసుకెళ్లి ఫిల్లింగ్ పెట్టించలేదు, డాక్టర్ గారితో ఇన్ఫెక్షన్ తీసేయించలేదు అనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ పాల పళ్ళ నుంచి కిందనే ఉండే శాశ్వత దంతాల వరకు పాకి పర్మనెంట్గా రావాల్సిన పళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చి బలం లేకుండా రావడం, పాలపై రావడం లాంటివి కనపడుతుంటాయి. చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడానికి టీనేజ్ పిల్లలు అంటే 17-18 సంవత్సరాల పిల్లలు కూడా ముఖ్యంగా దంతాలు నమిలే పళ్ళని పీకించుకోవడానికి మా 55 హాస్పిటల్స్కి వస్తున్నారు. కేవలం ఈ పిప్పి పళ్ళ వల్లే. ఎందుకంటే వాళ్ళ ఆహార అలవాట్లు కరెక్ట్గా లేవు. ఈ టీనేజ్లోనే వీళ్ళకి జంక్ ఫుడ్ తినడం అనేది అలవాటు అవుతుంది. అంటే బర్గర్స్, పిజ్జాలు, బిస్కెట్లు, చాక్లెట్లు, రాత్రిపూట పడుకుని మధ్యరాత్రి లేసి తినడం, ఇలాంటి విపరీతమైన ఆహార అలవాట్ల వల్ల కూడా పళ్ళు పాడైపోతుంటాయి. కొంచెం కేర్ తీసుకుంటే దీన్ని ఆరంభ దశలోనే ఆపేయచ్చు. ట్రీట్మెంట్ చాలా సులువు మీ ఒరిజినల్ పళ్ళు పోగొట్టకుండా ఆపడానికి. ఓకే అండి, మిర్యాలగూడ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ మేడం. చెప్పండి శ్రీనివాస్. మేడం నేను ఇక్కడ ఒకరోజు యాక్సిడెంట్ అయింది మేడం నాకు. ఓకే. అయితే కింద పై పళ్ళు ఊడిపోయినాయి మేడం, మొత్తం 4 పళ్ళు ఊడిపోయినాయి మేడం. హలో వింటున్నాను సార్, చెప్పండి. 4 పళ్ళు ఊడిపోయినాయి. మళ్ళీ రూట్ కెనాల్ చేయించుకున్నా మేడం. ఓకే. చేయించుకున్న తర్వాత పళ్ళు పెట్టించుకున్నా మేడం నేను. ఓకే. మళ్ళీ ఇప్పుడు అవి దుర్వాసన అట్లా వస్తున్నాయి మేడం. దానికి ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అనేది. ఎంతకాలం అయింది మీరు ఈ పళ్ళు పెట్టించుకుని? మేడం నేను ఒక 1 year అయితే. 1 year అవుతుంది. ఓకే. మీ ఏజ్ ఎంత మీది? నాది 30 మేడం ఏజ్. 30 years. ఓకే. ఈ ముందర పళ్ళల్లోంచి స్మెల్ వస్తుందంటే పంటికి చిగురికి మధ్యన గ్యాప్ ఏర్పడి మీరు తిన్న ఆహారం అంతా కూడా ఆ ఇరుకులోకి వెళ్ళిపోతుంటది. కాకపోతే మీరు నార్మల్గా బ్రష్ చేసుకున్నప్పుడు అక్కడి నుంచి ఆహారాన్ని కానీ పేరుకున్న పాచిని కానీ ఆ బ్రష్ ఆ మూలకి వెళ్ళి క్లీన్ చేయలేదు కాబట్టి మీకు ఆ వాసన అనేది స్టాగ్నెంట్గా ఉండిపోతుంది. క్లీనింగ్ చేసుకోవడం ద్వారా ఆ స్మెల్ ఆపేయచ్చు. లేదా పర్మనెంట్గా సొల్యూషన్ కావాలి అంటే ఆ క్యాప్స్ని మళ్ళీ రీప్లేస్ చేసుకోవడమే. అంటే కొత్త పద్ధతిలో, అంటే కొత్తగా ఈ గమ్కి ఏర్పడిన ఆ కొత్త మెజర్మెంట్స్లోని క్యాప్లు పెట్టుకుంటే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఇబ్బంది ఏం పడకండి. మిర్యాలగూడ అంటున్నారు, కరీంనగర్, మంచిర్యాలలో బ్రాంచ్ ఉంది, హనుమకొండలో బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 22 బ్రాంచెస్ ఉన్నాయి, నిర్మల్లో బ్రాంచ్ ఉంది, నిజామాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది. మీరు మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి.
పద్దెనంటలు 55 బ్రాంచుల్లో కూడా, అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో 7 బ్రాంచుల్లో కూడా ఫ్రీగా స్పెషలిస్టులు చూస్తున్నారు. అది కేవలం ఇప్పుడు ఇండియా ఆర్థిక పరిస్థితులు, అంటే మనీ ప్రాబ్లమ్స్, మనీ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎవరి చేతిలో నెట్ క్యాష్ ఉండట్లేదు. అందరూ కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నా, బాగా పెయిన్ ఉన్నా, బ్లడ్ వస్తున్నా, ఇలా రకరకాలుగా నోరు దుర్వాసన వస్తున్నా కూడా ట్రీట్మెంట్ చేసుకోవడానికి కానీ డాక్టర్ని కలవడానికి కూడా చేతిలో క్యాష్ లేకపోవడం వల్ల సమస్యలు పెంచుకుంటున్నారు. అంటే ఇన్ఫెక్షన్ పెరిగిపోతుందని వాళ్ళకి తెలుస్తున్నా డాక్టర్ని కలవడానికి తగిన డబ్బులు లేకపోవడం వల్ల వెళ్ళట్లేదు. అందుకని పద్దెంటలు అనేది ఈ సదుపాయాన్ని కల్పించింది. అన్ని హాస్పిటల్స్లో కూడా స్పెషలిస్టులు మీకు ఉచితంగా చూస్తారు. ఇన్ఫెక్షన్ బాగా ఎక్కువ ఉన్న చోట ఎక్స్రే కూడా తీసి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా దానికి తగిన మందులు ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. తర్వాత మీ చేతిలోకి డబ్బులు వచ్చిన తర్వాత మీరు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఏమన్నా ట్రీట్మెంట్స్ ఎమర్జెన్సీ ఉన్నాయి, వెంటనే ట్రీట్మెంట్ చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది అని డాక్టర్ గారు రియలైజ్ అయితే ఆ ట్రీట్మెంట్స్ కూడా ఫ్రీగానే చేస్తారు. ఇబ్బంది పడకండి. అన్ని బ్రాంచుల్లో ఈ ఫెసిలిటీ ఉంది. మీకు నిజంగా ఇది ఉపయోగపడుతుంది. మీరు ఎవరైనా ఇన్ఫెక్షన్స్లో ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళలేకపోతున్నారు అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది మీకు, 41420000 నెంబర్. 55 బ్రాంచుల్ని కనెక్ట్ చేస్తుంది. మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి ఈ ఫెసిలిటీని మీరు ఉపయోగించుకుని హెల్తీగా ఉండండి. ఒకళ్ళు వెళ్ళాలి, ఇద్దరు వెళ్ళాలి, ముగ్గురు వెళ్ళాలి, లిమిటేషన్స్ ఏం లేవు. మొత్తం కుటుంబంలో సమస్యలు ఉన్నా కూడా అందరూ వెళ్ళి చూపెట్టుకోవచ్చు. ఈవెన్ ఆదివారాలు కూడా ఫుల్ డే వర్క్ చేస్తుంది. మీకు నిజంగా ఈ ఫెసిలిటీ కావాలన్నా, ఎవరైనా ఇన్ఫెక్షన్స్తో ఇబ్బంది పడుతున్నా వెళ్ళి డాక్టర్ని కలవండి, ఫ్రీగానే ఇది కూడా. ఓకే అండి. ఇప్పుడు కొంతమందికి పళ్ళు రంగు మారుతూ ఉంటాయి, ఎస్పెషల్లీ ముందర పళ్ళు 1-2 పళ్ళు మాత్రం బ్రౌనిష్ కలర్ లో ఉంటాయి. ఎందుకు ఇలా రంగు మారుతుంది? పళ్ళు రంగు మారడం అనేది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి పుట్టుకతో రంగు మారడం. మన చిన్నప్పటి నుంచి వాటర్ లో ఫ్లోరిన్ శాతం ఎక్కువగా ఉండి ఆ వాటర్ తాగడం వల్ల మన పళ్ళు తయారవడమే పసుపచ్చ పళ్ళుగా తయారవుతుంటాయి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి కొన్ని తీసుకోకూడని మందులు వేసుకున్నా, తీసుకోకూడని ఆహారం తీసుకున్నా, ఏమైనా తల్లికి ఏమైనా జబ్బులు వచ్చినా కూడా బిడ్డకి బ్రౌన్ కలర్ స్టెయిన్స్ తో ఉండే పళ్ళు కానీ, గ్రీన్ కలర్ స్టెయిన్స్ తో ఉండే పళ్ళు కానీ వచ్చే అవకాశాలు పూర్తిగా ఉంటాయి. అలా పుట్టుక లోపాలతో రంగు మారిన పళ్ళు ఉండడం ఒక కేటగిరీ అయితే, మధ్యలో అంటే ఎక్కువగా కాఫీలు, టీలు తాగడం వల్ల, గుట్కాలు, పాన్లు తినడం వల్ల, వక్కపళ్ళు తినడం వల్ల, సిగరెట్లు కాల్చడం వల్ల ఇలాగ వయసు పైపడే కొద్దీ బ్రౌన్ కలర్గా, ఎల్లో కలర్గా మారిపోతాయి. ఈ 2 కేటగిరీస్లోని సమస్య పెద్దది. అంటే వాళ్ళ చిరునవ్వు అందంగా ఉండదు కాబట్టి కాన్ఫిడెన్స్ అనేది వీళ్ళలో తక్కువగా ఉంటుంది. రంగు మారిపోతే ఎలా దాన్ని మళ్ళీ తెల్లగా తెచ్చుకోవడం చాలా మందికి తెలియదు. ఈ తెల్లగా మెరిపించుకోవాలి అనే ప్రక్రియలో పేషెంట్లు అందరూ చేసే ప్రత్యేకమైన తప్పు ఏంటంటే ఎక్కువసేపు బ్రష్ చేయడం. అలా అరగంట తోముతారు, గట్టిగా అదిమి పెట్టి తోముతారు. అలా చేయడం వల్ల పళ్ళు అరిగిపోతాయి తప్ప మీ పళ్ళు తెల్లగా కావు. పళ్ళు తెల్లగా మెరిపించుకోవడానికి టూత్ వైట్నింగ్ అనే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ యొక్క సెంట్రల్ ఐడియా ఏంటంటే పళ్ళు పట్టుకున్న కలర్ని పంటి నుంచి జస్ట్ వేరు చేస్తాం అంతే, ఆక్సిజనేట్ చేసి. అలా చేయడం వల్ల పళ్ళు ఎప్పట్లాగే తెల్లగా అందంగా మెరుస్తాయి. సో ఎవరికైనా పళ్ళు తెల్లగా మెరిపించుకోవాలంటే అస్సలు ఇబ్బంది పడద్దు. దానికి తగిన చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పర్మనెంట్గా చేస్తాము. పుట్టుకతో లోపాలు ఉండే వాళ్ళకు కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు. కాంపోజిట్ వినీరింగ్ కానీ, లామినేట్స్ కానీ, సిరామిక్ లామినేట్స్ కానీ, ఇలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఆప్షన్సే. వాళ్ళకి పర్మనెంట్గా అందమైన పళ్ళు ఇవ్వడం చాలా ఈజీ. ఈ స్మైల్ డిజైనింగ్ ట్రీట్మెంట్స్ అంటే ముందర పళ్ళల్లో ఈ కలర్ విషయంలో కానీ, సగం విరిగిపోయిన పళ్ళ విషయంలో కానీ, పళ్ళ మధ్య సందుల విషయంలో కానీ, ఎత్తుపళ్ళ విషయంలో కానీ, వాళ్ళ అపియరెన్స్ని మార్చుకునే ఈ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్లో పేషెంట్కి రకరకాల భయాలు ఉంటాయి. ట్రీట్మెంట్ చేసుకుంటే ఎలా వస్తుంది రిజల్ట్, చేసుకుంటే కరెక్ట్గా అందంగా కనపడతామా, ఇలాంటి భయాలన్నిటికీ కూడా పద్దెంట్ల అన్ని బ్రాంచుల్లో కూడా ఫొటోస్ ఉంటాయి. ట్రీట్మెంట్ ముందు ఫొటోస్, ట్రీట్మెంట్ తర్వాత ఫొటోస్. ఎందుకంటే మేము రోజు స్మైల్ డిజైనింగ్ కేసెస్ ఎక్కువగా చేస్తుంటాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి దగ్గరగా ఉండే బ్రాంచ్కి వెళ్ళి కూర్చుని డాక్టర్ గారితో మాట్లాడండి. మాట్లాడి ఫొటోస్ చూడడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. మీ లోపాన్ని చాలా ఈజీగా సరి చేసుకుని మీరు మరింత అందంగా కనిపించే అవకాశాలు మీకు ఉన్నాయి అనే విషయం మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ట్రీట్మెంట్ చేసుకుని మరింత అందంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. సిద్దిపేట నుండి కాలర్ ఉన్నారు. హలో హలో యాదగిరి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. హలో మేడం, అది పన్ను హోల్ పడ్డది మేడం, చాలా హోల్ పడ్డది. మేము ట్రీట్మెంట్ కి వెళ్ళాం మేడం. అయితే అది పన్ను క్లీన్ చేశారు మేడం. అయితే నొప్పి తట్టుకోలేక నేను మళ్ళీ ట్రీట్మెంట్ కి వెళ్ళలేము మేడం. ఇప్పుడు ప్రజెంట్ 1 సైడ్ నుంచి ఇంకో ఈ దౌడ నుంచి ఆహారం తీసుకుంటున్నాం మేడం. అందులో ఇరుక్కుంటుంది అన్నం, చాలా ప్రాబ్లం అవుతుంది మేడం వాటర్ తాగినా కూడా. ఇప్పుడు సార్ ఒకటి నేను చెప్తాను, పన్ను సగం ట్రీట్మెంట్ అయినప్పుడు పెయిన్ కంట్రోల్లోకి రాకపోతే మళ్ళీ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పెయిన్ కంట్రోల్ అయ్యే మార్గాలు చూపెడతారు. ఆ ట్రీట్మెంట్ పూర్తయిపోతే మీకు నొప్పి తగ్గిపోతుందండి. మీరు అస్సలు టెన్షన్ పడద్దు. ఆ ట్రీట్మెంట్ మెల్లిగా ఫినిష్ చేసుకోండి. మీరు 2 పక్కల తినే అవకాశాలు ఉంటాయి.
సిద్దిపేట అంటున్నారు, మీకు కరీంనగర్ మంచిర్యాలలో బ్రాంచ్ ఉంది, అలాగే నిర్మల్లో ఉంది, వరంగల్లో కూడా ఉంది. మీరు ఒకసారి వెళ్ళి డాక్టర్ గారిని కలిసి మీరు మాట్లాడండి. ఫస్ట్ మీ నొప్పి కంట్రోల్లోకి రావడానికి మందులు ఇస్తారు, నొప్పి వెంటనే ఆ సగం అయిన ట్రీట్మెంట్ ని ఫినిష్ చేస్తారు. లేదు మీ పాత డాక్టర్ దగ్గరికి వెళ్తానన్నా వెళ్ళండి, సెకండ్ ఒపీనియన్ కావాలంటే మా డాక్టర్స్ తో మాట్లాడొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒక పక్కే పళ్ళు వాడడం వల్ల చాలా అంటే ఈ పక్క కూడా పళ్ళు ఎక్కువ పాడైపోతాయి. చాలా మందికి నోట్లో ఒక పక్క సమస్యలు ఉంటాయి, అంటే పళ్ళు లేకపోవడము, ఒకవేళ కొన్ని పళ్ళల్లో ఇన్ఫెక్షన్ అంటే పీపళ్ళు అయిపోయి బాగా పెయిన్ రావడం వల్ల అటుపక్క తినకపోవడము, లేదా జ్ఞానదంతం మొలుస్తూ అటుపక్క అంతా కూడా ఇన్ఫెక్షన్ అయ్యి ఆ చిగురు అంతా వాయడము, చిగురులో చీమ్ పట్టడం అని ఒక పక్కన ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కన నమలుగా ఉంటాయి, ఎందుకంటే ఆ పక్క ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి రెండో పక్కన నమలు తినడం మొదలు పెడతారు. అలాగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచేసరికి ఒక పక్క మనం లోడ్ వేసేయడం వల్ల మొత్తం ఆ పక్కన పళ్ళన్నీ అరిగిపోతాయి. సో ఈ పక్కనంతా ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోద్ది మీరు చేసే ఈ డిలే వల్ల. ఈ పక్కనే వాడేయడం వల్ల ఈ పక్కనంతా అరిగిపోతుంది, మొత్తం పళ్ళ సెట్ అంతా కూడా పాడైపోతుంది. సో అప్పుడు మీరు మొత్తం డాక్టర్ దగ్గరికి వచ్చి 2 పక్కల ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి. పళ్ళల్లో ఇన్ఫెక్షన్ తీసేయడం చాలా ఈజీ, 1 లేదా 2 సిట్టింగ్స్ లోనే ఇన్ఫెక్షన్ తీసేయగలుగుతున్నాం. ఇప్పుడు నొప్పి తగ్గించడం కూడా చాలా ఈజీ, మంచి మెడికేషన్ అనేది ఉంది. తర్వాత చీమ్ పట్టు ఉంటుంది, ఆ చీము నోట్లో పెట్టుకుని ఎప్పుడు ఉండకూడదు. సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి, ముక్కలు పెట్టుకుని ఉండకూడదు. అలా ఉండడం వల్ల ప్రమాదం ఏంటి, మనం తాగే మంచినీళ్ళ ద్వారా, తినే ఆహారం ద్వారా, చేసుకునే బ్రషింగ్ ద్వారా ఇన్ఫెక్షన్ అంతా కడుపులోకి తీసుకుంటుంటే ఆ బ్యాక్టీరియా అంతా మన రక్తం ద్వారా లోపలికి వెళ్ళి గుండె జబ్బులు రావడం, బ్రెయిన్ కి సంబంధించిన జబ్బులు రావడం, లంగ్స్ లివర్ వరకు ఎముకల్లోకి వెళ్ళి అది కూర్చుంటుంది. అక్కడ మీరు ఎప్పుడైనా బలహీన పడినప్పుడు అది ఇన్ఫెక్షన్స్ కింద పెరిగిపోతుంటది. మీరు తరచి వెనకాతలకు వెళ్ళి ఎక్కడి నుంచి అసలు ఇన్ఫెక్షన్ వచ్చింది, మనకి ఎందుకు, మనకి ఏమైనా హెల్దీగానే ఉన్నాం కదా, మాకు లంగ్స్ లో ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎముకల్లో ఎందుకు ఇన్ఫెక్షన్ వచ్చింది అని మీరు బాగా చూసుకుంటే నోట్లో మీరు వదిలేసుకున్న ఇన్ఫెక్షన్సే అక్కడి వరకు పాకి ఆ ఇన్ఫెక్షన్ రావడానికి కారణం అన్న విషయం మీకు 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. అప్పుడు మీరు బాధపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. నేను చెప్పేది ఏంటంటే నోట్లో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఎప్పటికప్పుడు తీయించేసుకోవాలి, చీమ్ పడితే క్లీన్ చేయించుకోవాలి, సగం విరిగిపోయిన ముక్కలుంటే అది తీయించేయాలి. జ్ఞానదంతాలు వచ్చి రాకుండా సగం ఆగిపోయి అక్కడ అంతా ఇన్ఫెక్షన్ కాజ్ అయ్యి నోరు దుర్వాసన వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే సింపుల్ క్లీనింగ్ చేస్తారు, ఆ పన్ను తీసేస్తారు అంతే, వెంటనే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నోరు దుర్వాసన వస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎందుకు దుర్వాసన వస్తుందో తెలుసుకుని అది క్లీన్ చేసుకుని అది ఆపించేసుకోవాలి, లేకపోతే అలా పెరిగి 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 భరించరాని అంత దుర్వాసన కింద స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా నెగ్లిజెన్స్ అనేది డెంటల్ ట్రీట్మెంట్స్ కి పనికిరాదండి. కానీ డెంటల్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల అందరూ చేసే కామన్ తప్పు నెగ్లెక్ట్ చేసి వాళ్ళు చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ 5 సంవత్సరాల తర్వాత చేసుకోవడం వల్ల డెంటల్ ట్రీట్మెంట్స్ పైన అపోహలు బాగా పెరిగిపోయి, బాగా ఖరీదైందని, ఎక్కువ పెయిన్ వస్తుందని, ఎక్కువ సిట్టింగ్లు పడతాయని. కానీ ఇప్పుడు ఆధునిక దంతవైద్యం చాలా ఈజీ, చాలా ఫ్రెండ్లీ, చాలా మంచిది కూడా. నోటి ఆరోగ్యంతో పాటు నోటి అందాన్ని, పలు వరుసలో ఉండే అందాన్ని కూడా ప్రతి ఒక్కరికి ఇచ్చి మనిషిలో కాన్ఫిడెన్స్ ని పెంచుతుంది కాస్మెటిక్ డెంటిస్ట్రీ అనేది. సో ఇలాంటి తప్పులు చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ గా పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మనోహర్ గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మనోహర్, చెప్పండి. మేడం, నాకు ఇంతకుముందు నాకు తోడపన్ జ్ఞానదంతం రావడం వల్ల తోడపన్ కి రూట్ కెనాల్ చేశారు మేడం. ఓకే, ఆ రూట్ కెనాల్ చేయడానికి క్యాప్ కూడా వేశారు మేడం. ఆ క్యాప్ వేసిన తర్వాత 1 year తర్వాత అది క్యాప్ ఊసిపోయింది మేడం. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే సేమ్ అదే క్యాప్ వేశారు. మళ్ళీ 1 week తర్వాత మళ్ళీ క్యాప్ ఊసిపోయింది. ఇది నాకు అదే అర్థం కాదు, పర్మనెంట్ సొల్యూషన్ ఏం చేయాలి, ఏమన్నా ఉంటుందా? ఇదేంటి జ్ఞానదంతానికా ఈ క్యాప్ పెట్టుకుంటుంది మీరు? అది కాదు, జ్ఞానతంత్రం అనేది మన తోడపని రావడం, తోడపని డిస్టర్బ్ చేయడం వల్ల జ్ఞానతంత్రం తీసేశారు మేడం. అచ్చా, తీసేసి ఆ ముందర పన్ను ఇబ్బంది పడుతుంది. అవును మేడం, తోడపని ఇబ్బంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నారు, ఫైన్. ఈ క్యాప్ అనేది ఒక్కోసారి మెజర్మెంట్ సరిగా లేకపోవడం వల్ల కూడా అస్తమానం ఊడిపోతూ ఉంటుందండి. క్యాప్ చేంజ్ చేసుకోండి సరిపోద్ది. లేదా అంటే ఆ పన్ను బాగా అంటే క్యాప్ సపోర్ట్ చేయడానికి కూడా కొంచెం పన్ను భాగం అనేది మిగిలి ఉండాలి. మీరు ఆ ఇన్ఫెక్షన్ తీసే ప్రక్రియలో పన్ను అసలు మిగిలికుండా చాలా చిన్న పన్నుగా చేసేస్తే డాక్టర్ గారు దానిపైన క్యాప్ నిలబడట్లేదని అర్థం. అప్పుడు ఇంప్లాంట్ వేసుకుని కొత్త పన్ను పెట్టించుకోవాలి. లేకపోతే ఒక్కోసారి క్యాప్ సరిగా చేయకపోవడం వల్ల కూడా అస్తమానం అది ఊడొచ్చేస్తుంటది. కొత్త మెజర్మెంట్స్ తో కొత్త క్యాప్ ట్రై చేయండి, అది పెద్ద ఇష్యూ కాదు, నార్మల్ ఇష్యూయే. ఒకసారి చెకప్ చేస్తే ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతాము. హైదరాబాద్ అంటున్నారు, హైదరాబాద్ లో 22 బ్రాంచెస్ ఉన్నాయి. మీ స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి
డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కలవండి, మీ ప్రాబ్లం చాలా ఈజీ అయిపోతుంది. చాలా మంది క్యాప్లు పెట్టుకుంటారు, అంటే ఆర్టిఫిషియల్ టీత్ పెట్టుకున్నప్పుడు అవి ఊడిపోతూ ఉంటాయి. అవి ఊడిపోయిన తర్వాత ఏ రోజైతే ఊడిపోయి అదే రోజు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ రీఫిక్సింగ్ చేయించుకోవాలి. చాలా మంది దాన్ని కబోర్డ్లో పెట్టుకుని వారం రోజుల తర్వాత వెళ్ళి రీఫిక్స్ మళ్ళీ పెట్టమని డాక్టర్ని అడుగుతారు. అలా చేయడం వల్ల పళ్ళకి జరిగే లక్షణం ఉంటుంది. ఎప్పుడైతే ఈ పళ్ళు ముందుకి వెనక్కి జరిగిపోతే మెజర్మెంట్స్ మారిపోతే తిరిగి మనం క్యాప్ ఫిక్స్ చేయడానికి ట్రై చేసినప్పుడు అవి కూర్చోవు. సో క్యాప్ సరిగా లేదని అనుకుంటాము, లేదా వేరే ఎవరు రీజన్స్ అనుకుంటాం. కానీ ఒకటైతే ఎప్పుడైతే ఆ క్యాప్ ఊడి వస్తుంది, ఊడి రావడం సహజమే. ఊడి రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అదే రోజు ఫిక్స్ చేయించుకోండి, మళ్ళీ కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకే అండి. కొంతమందిలో పళ్ళు వంకర పళ్ళు ఉంటాయి, ముందు వరుసలు వెనుక వరుసలు ఒకదాని తర్వాత ఒకటి 2 లైన్స్ ఉంటాయి. ఇవన్నింటిని కూడా సెట్ చేయొచ్చా? ట్రీట్మెంట్ ఏముంటుంది? ఈ ముందుకి వెనక్కి ఉండే పళ్ళు అంటే ఈ వంకర పళ్ళు అనే సమస్య నిజంగా కొంతమంది స్మైల్ ఒకటే ఇబ్బందికరమైంది కాదు, దీంట్లో 3 సమస్యలు ఉంటాయి వంకర పళ్ళు ఉండే వాళ్ళు. ఒకటి, చిరునవ్వు అనేది అట్రాక్టివ్ గా ఉండదు, అంటే వాళ్ళు అందంగా లేనట్టు కనపడతారు. రెండోది, ఈ ముందుకి వెనక్కి ఉండడం వల్ల క్లీనింగ్ సరిగా అవదు. బ్రష్ ఇలా వరుసగా ఉంటేనే మనం పళ్ళు తోముకుంటే లోపల ఉన్న పాచినంతా తీసేయగలుగుతాం. ఎప్పుడైతే ముందుకి వెనక్కి ఉందో అక్కడ ఆ మూలల నుంచి మనం పాచిని కానీ ఆహారం కానీ తీసేయకపోవడం వల్ల వీళ్ళలో నోటి దుర్వాసన ఎక్కువగా ఉంటుంది. అంటే పొద్దున బ్రష్ చేసుకున్న మధ్యాహ్నానికల్లా స్మెల్ వస్తుంటుంది. మూడో సమస్య ఏంటి, ముందర పళ్ళు వెనక పళ్ళు ఆ పాచి అనేది ఆ మూలల్లో ఇరిగిపోయి చిగుళ్ళ ఇన్ఫెక్షన్ కాజ్ చేసి త్వరగా ఈ వంకర పళ్ళు ఉన్న వాళ్ళందరికీ ఒక 40-45 సంవత్సరాలు వచ్చేసరికి కిందర పళ్ళు ఊగిపోవడం, కదిలిపోవడం, మళ్ళీ కృత్రిమ దంతాల మీద ఆధారపడడం లాంటి సమస్యలు కనపడుతుంటాయి. సో వంకర పళ్ళు అందంతో పాటు ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. కాబట్టి వాటిని వెంటనే ఉన్న వాళ్ళు ఎవరన్నా కూడా క్లిప్పుల చికిత్స చేసుకుని ఒక లైన్లోకి తెచ్చేసుకుంటే చుట్టానికి బాగుంటుంది, వాళ్ళ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, తొందరగా పళ్ళు ఊడిపోకుండా ఆపగలుగుతాం. వాటిని లైన్లోకి తీసుకురావడం చాలా ఈజీ. క్లిప్పుల చికిత్సతో తీసుకురావచ్చు, లేదా స్మైల్ డిజైనింగ్ అనే ట్రీట్మెంట్ ద్వారా తీసుకురావచ్చు. రెండు చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, ఎక్కువ టైం పట్టదు, మళ్ళీ త్వరగా కూడా అంటే తర్వాత రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది, పర్మనెంట్ రిజల్ట్స్ ఉంటాయి. సో వంకర పళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయకండి, ఆ అదృష్టం మటుకు డెఫినెట్ కాదు. కొంతమంది అడిగితే నాకు అదృష్టం అని చెప్తూ ఉంటారు, అది తప్పది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ అడగండి. అవునండి. హలో హలో మేడం, శ్రీనివాస్ చెప్పండి. ఈ జ్ఞానవంతం అని చెప్తున్నారు కదా, అది వచ్చేసరి పీకిన తర్వాత కొంచెం రెసిడ్యూ మిగిలిపోయిందండి, అదే ప్రాబ్లం అండి? ముక్కలు ఉండకూడదండి, వాడిని మొత్తం క్లియర్ చేసేసుకోవాలి. ఇన్ఫెక్షన్ వస్తుంది, అలా ఉంటే ఇన్ఫెక్షన్ వస్తుంది. లేకపోతే పళ్ళల్లోని గడ్డ కింద ఫామ్ అయ్యి పెద్ద పెద్ద సిస్టుల కింద ఫామ్ అయ్యి ఎముకను మొత్తం తినడం లాంటి కాంప్లికేషన్స్ కి దారితీస్తుంది. సగం ముక్కలు ఎప్పుడు ఉండకూడదు, జ్ఞానదంతం కావచ్చు, మామూలు పళ్ళు కావచ్చు. డాక్టర్ గారు అడిగామండి, అది ప్రాబ్లం ఉండదు అని చెప్పి అన్నారు. లేదు, తీసేయాలి సార్, సగం పళ్ళు ఉండకూడదు నోట్లో, ఎప్పుడు సగం ముక్కలు అనేవి ఉండకూడదు. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇది భద్రాద్రి డిస్ట్రిక్ట్ ఇల్లు ఉందండి. భద్రాద్రి డిస్ట్రిక్ట్ అంటే ఖమ్మంలో బ్రాంచ్ ఉంది సార్, ఖమ్మం దగ్గర ఉంది. అయితే ఇంకోటి ఇప్పుడు కొంచెం క్లిప్ వేస్తారు కదా ముందు, అవును 32 ఇయర్స్ అండి, అది ఇప్పుడు క్లిప్ వేస్తే పళ్ళు మంచిగా సెట్ అవుతుంది ఇప్పుడు ఈ ఏజ్ లో. ఎస్, సెట్ అవుతాయండి. ఇప్పుడు అడ్వాన్స్మెంట్ అదే. యాక్చువల్లీ ఇది వరకు క్లిప్పుల చికిత్స అంటే మనం కేవలం చిన్న పిల్లలు కానీ టీనేజ్ పిల్లల వరకే క్లిప్పుల చికిత్స చేసేవాళ్ళం. కానీ ఇప్పుడుండే అడ్వాన్స్డ్ క్లిప్పుల వల్ల 20లో 30లో 40లో కూడా క్లిప్పులు ట్రీట్మెంట్ చేసి పళ్ళని సెట్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. క్లిప్పుల చికిత్స మనం ఎవరికి చేస్తాము? వంకర పళ్ళు, పళ్ళ మధ్యన సందులు, ఎత్తుపళ్ళు, పళ్ళు పైన ఎముకలు ఇరుక్కుపోయి ఇలా ముందుకి వెనక్కి ఉండే పళ్ళనన్నింటినీ కూడా క్లిప్పుల చికిత్స చేసి మనం సరిచేసి అందమైన చిరునవ్వుని ఇస్తాం. అది జనరల్ గా 12-13 సంవత్సరాలకి అయితే కరెక్ట్ ఏజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు పిల్లలందరూ కూడా చేయించుకుంటున్నారు. కాకపోతే ఇప్పుడు కొత్త డౌట్ ఏంటంటే, ఇందాక కాలర్ అడిగినట్టు, సరే 20 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మేము ఫ్రీ అయ్యాము, ఇప్పుడు ఎత్తుపళ్ళు తగ్గించుకోవచ్చా, ఇప్పుడు పళ్ళ మధ్యన సందులు తగ్గించుకోవచ్చా, ఇప్పుడు వంకర పళ్ళు తగ్గించుకోవచ్చా? డెఫినెట్ గా తగ్గించుకోవచ్చు. చిన్నపిల్లలకే కాదు, 20లో కాదు 30లో కూడా క్లిప్పుల చికిత్సతో ఈ సమస్యలు సాల్వ్ చేసుకుని వారి పేరెంట్ గా అందంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అయితే మేము రైట్ డైరెక్షన్ ఇస్తాము, ఎలాంటి క్లిప్పులు వేసుకోవాలి, ఎలా వేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, అందంగా ఎలా కనిపిస్తారనే దాని మీద గైడెన్స్ ఇస్తాం. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేసి మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మేము మటుకు అన్ని బ్రాంచ్ల్లో ఉచితంగా చూడడం కాదు, పాత 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా తీసుకుంటున్నాం. మాది హెల్త్ సెంటర్స్ కాబట్టి మేము ట్రీట్మెంట్ చేయొచ్చు పాత నోట్లు తీసుకుని. సో ఎవరైనా కూడా అలా ఇబ్బంది పడుతున్నా ఆ క్యాష్ తీసుకుని మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పుడు లేడీస్లో ఎక్కువగా డెలివరీ టైంలో ఈ పళ్ళ ప్రాబ్లమ్స్ చాలా కనబడుతుంటాయి. పళ్ళు మధ్యలో స్పేస్ రావడం, లేకపోతే అరిగిపోవడం, ఇట్లాంటివి ఎందుకు గ్యాప్స్ ఏర్పడతాయి ఆ టైంలో? లేడీస్లో ఈ సమస్యలు ఎక్కువ అంటే లేడీస్కి ఎక్కువ ఒత్తిడి ఉంటుంది. లేడీస్కి హార్మోనల్ చేంజెస్ అంటే
దశల వారీగా హార్మోన్ల హెచ్చుతగ్గులు అనేవి ఆడవాళ్ళ శరీరం పైన ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు డెలివరీలు అవుతాయి, మెనోపాజ్ దశ వస్తుంది, బయట వర్క్ చేస్తారు, ఇంట్లో వర్క్ చేస్తారు, చాలా స్ట్రెస్కి లేడీస్ అనేది ఎక్కువ గురవుతుంటారు. కాబట్టి వాళ్ళ సున్నితమైన చిగుళ్ళ పైన ప్రభావం చూపించి వాళ్ళకి త్వరగా చిగుళ్ళు ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అందుకే చాలా మంది చూస్తాం, ఒక 2 డెలివరీలు అయ్యేసరికి మెల్లగా ముందర పళ్ళల్లో సందులు రావడం, ముందర పళ్ళు ఎత్తు పెరగడం, నోట్లోంచి స్లైట్గా దుర్వాసన రావడం లాంటి సమస్యలు కొంతమంది ఆడవాళ్ళలో ఇప్పుడు తరచుగా చూస్తున్న కేసెస్ అవి ఎక్కువగా ఉన్నాయి. సో ఇవి పర్మనెంట్ చేంజెస్ కాదమ్మా. వయసు పెరిగింది కాబట్టి చిరునవ్వు, పళ్ళు ఇలా కదిలిపోతాయని ఆలోచన అసలే వద్దు. వయసు పెరగడానికి పళ్ళు కదలడానికి ఎటువంటి సంబంధం ఉండదు. మీకు సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అంటే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ అయ్యి ఎముక బలహీన పడుతుంది అని అర్థం. మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఆ ఇన్ఫెక్షన్ తీసేసి ఆ సందుల్ని క్లోజ్ చేసి ఎత్తు పెరుగుతుంటే వాటిని వెనక్కి పంపించి ఎప్పటిలాగే చక్కటి చిరునవ్వుని మీకు ఇవ్వచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఇది 20-30 సంవత్సరాలు ఉన్న, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉన్న పేషెంట్లు కూడా మా దగ్గరికి వచ్చి ఇలా వాళ్ళు పళ్ళల్లో వచ్చిన లోపాలను సరిచేసుకుని మరింత చక్కగా కనపడుతున్నారు. ఇబ్బంది ఎవరు పడనవసరం లేదు. మరొకసారి నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరికైనా నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, చీమ్ పడుతున్నా, చిగుల నుంచి నెత్తురు వస్తున్నా, బాగా పెయిన్ వస్తున్నా మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుని పెయిన్ కిల్లర్ని వేసుకోకండి. అర్ధగంటలు అన్ని బ్రాంచుల్లో కూడా ఫ్రీగా చూస్తున్నారు స్పెషలిస్టులు అందరూ కూడా. మీకు తగిన ప్రిస్క్రిప్షన్ అంటే మీరు ఏది వేసుకుంటే మీ ఇన్ఫెక్షన్ పాకకుండా కంట్రోల్ అవుతుంది అని డాక్టర్ గారికే బాగా తెలిసి ఉంటుంది. సో మీరు వచ్చి డాక్టర్ గారితో కూర్చుని మీ సమస్య మాట్లాడి ప్రిస్క్రిప్షన్ రాయించుకుని వెళ్ళండి. మీరు ట్రీట్మెంట్ చేసుకోకపోయినా పర్లేదు. ఇది కేవలం ఇప్పుడుండే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ని ఓవర్కమ్ అవ్వడానికే స్పెషల్ ఇది అందరికీ అందుబాటులోకి రావాలి. ఎవరు నోటికి సంబంధించిన ఆరోగ్యం పాడు చేసుకోకూడదు అనే ఒక సోషల్ అవేర్నెస్ కోసమే ఇది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి. పాత 500 నోట్లు, 1000 రూపాయల నోట్లు కూడా తీసుకుంటారు. ఎలాంటి సమస్య ఉన్నా సాల్వ్ చేస్తారు. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ అంటే చెయ్యకపోతే ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోతుంది అనే సందర్భాల్లో మీ దగ్గర క్యాష్ లేకపోయినా ఫ్రీగా కూడా చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు ఉపయోగపడుతుంది మేము ఇచ్చే ఈ అవకాశం అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి 55 బ్రాంచుల్ని కనెక్ట్ చేసి దాని నంబర్ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. ఓకే అండి, మంచిర్యాల నుండి కాలర్ ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, పద్మ గారు అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే పద్మ, చెప్పండి. మా పాప 15 సంవత్సరాలు ఉంటది. ఆమె కింది వరుసల పళ్ళుకు ఇంకా లోపల ఒక పళ్ళు ఉంది. ఆ పళ్ళు ఎప్పటికీ నాలుక కలిగి నొప్పి వస్తుంది అంటండి. ఆ పళ్ళు తీసేస్తారా మరి క్లిప్లతో సెడి చేస్తారా? క్లిప్పులతో సెట్ చేయొచ్చమ్మా, పళ్ళు తీయాల్సిన పని లేదు. లేదు లేదు, ఒక పన్ను, ఆ పన్నును కూడా అది ఒకసారి మీ పాపను తీసుకుని వస్తే ఆ వెనక పన్నును కూడా ముందు వరుసలోకి తీసుకురావడమా, చోటు లేకపోతే ఆ పన్నును తీసుకొచ్చి ఈ పక్కన పనికిరాని పళ్ళు ఉంటాయి ప్రీమోలర్స్ అని, అవి చూడటానికి కానీ నమలడానికి కానీ పనికిరాని పళ్ళు నోట్లో ఉంటాయి 2, వాటిని తీసి ఈ పనికొచ్చే పన్నును ముందుకు తీసుకురావడమా అనేది డాక్టర్ గారు నిర్ధారణ చేస్తారు. మంచిర్యాల బ్రాంచ్ ఉంది మీకు, మీరు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి మీ పాపను తీసుకుని ఒకసారి వెళ్ళండి, దాన్ని సెట్ చేయొచ్చు. ఒకటి నొప్పి మాట్లాడినప్పుడల్లా తిన్నప్పుడల్లా నాలుక కట్ అవుతూ ఉంటుంది, అదొక ఇబ్బంది. రెండోది ఏంటంటే నవ్వినా నోరు తెరిచినా కూడా ఎక్స్ట్రా పన్నోడు కనిపించేసరికి కొంచెం అందంగా కనిపించదు. ఆడపిల్లలు అంటున్నారు కాబట్టి 15 సంవత్సరాలు కరెక్ట్ ఏజ్, ఇప్పుడు సెట్ చేస్తే మరింత అందంగా కనపడతారు. నోట్లో తరచుగా పుళ్ళు పడుతున్నా, ఎక్కడన్నా నాలుక కానీ పళ్ళు కానీ కట్ అవుతున్నా రెగ్యులర్గా, దవడలు కానీ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది ఎందుకు కట్ అవుతుంది అని తెలుసుకుని అది వెంటనే తీసేయాలండి. నోట్లో తరచుగా పుళ్ళు పడ్డం అనేది కరెక్ట్ కాదు. ఆ పుళ్ళు క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి. సో ఎవరికైనా పళ్ళు షార్ప్ అయిపోతాయి పళ్ళు అరిగిపోవడం వల్ల, చాలా వరకు అవి ఏం చేస్తాయి దవడల్ని నాలుకని కట్ చేసేస్తూ ఉంటాయి. సో చిన్న సమస్య కదా అని చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, అది కరెక్ట్ కాదు. వెళ్తే ఆ చికిత్స కేవలం 5 నిమిషాలు. ఆ షార్ప్ ఎక్కడైతే ఉండి మీ పళ్ళని మీ నాలుకని కట్ చేసేస్తుందో దాన్ని కొంచెం వాళ్ళు సరి చేస్తారు, దానివల్ల కట్ అవ్వడం ఆగిపోతుంది, మీరు హెల్దీగా ఉంటారు. ఇలా పుళ్ళని నాలుక కట్ అవ్వడాన్ని నోట్లో పుళ్ళు పడ్డాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సెకండ్ ట్రీట్మెంట్ తీసుకుని వెంటనే ఆపిచ్చేయండి. ఓకే అండి, స్మైల్ డిజైనింగ్ అంటే ఏంటి? అంటే ఇది ఎవరికి చేస్తారు? యాక్చువల్గా చిన్నపిల్లలకి చేస్తారా లేదంటే పెద్దవాళ్ళకి చేస్తారా? కొంతమంది ఎక్కువగా అమ్మాయిలు పెళ్లి టైంలో చేయించుకుంటూ ఉంటారు కదా. స్మైల్ డిజైనింగ్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. పళ్ళల్లో లోపాలు ఉంటాయి, చాలా మందికి యాక్సిడెంట్స్ అయి పళ్ళు ఇరిగిపోతూ ఉంటాయి.
కలర్ మారిపోతూ ఉంటాయి, పళ్ళ మధ్య సందులు ఉంటాయి, రకరకాల సైజుల్లో పళ్ళు ఉంటాయి, అంటే చిన్న పళ్ళు పొట్టి పళ్ళు ఉంటాయి. మొహంలో ఫీచర్స్ అన్ని కరెక్ట్ గానే ఉంటాయి వాళ్ళకి, అంటే ముక్కు కళ్ళు చెవులు అన్ని కరెక్ట్ గా ఉన్నా ఈ ఫీచర్స్ ఈ పళ్ళ సైజులు వింతగా ఉండడం వల్ల వాళ్ళు అందంగా లేనట్టు కనపడతారు. సో స్మైల్ డిజైనింగ్ ద్వారా ఏంటంటే పళ్ళల్లో ఉండే ఎలాంటి లోపాలన్నా మనం సరి చేయొచ్చు. ఇలా రకరకాల సైజుల్లో పళ్ళు ఉన్నాయి అనుకోండి, మీ ఫేస్ సైజ్ కి షేప్ కి తగినట్టు చక్కగా దాని మెజర్మెంట్స్ ప్రకారంగా ఆ పళ్ళు పెట్టచ్చు. అలా స్మైల్ డిజైనింగ్ చేయొచ్చు. రంగు మారిపోతున్న పళ్ళని తెల్లగా మెరిపించవచ్చు, పళ్ళ మధ్య సందుల్ని క్లోజ్ చేయొచ్చు, పళ్ళు వంకర టింకరగా ఉంటే వరుసలోకి తీసుకొచ్చి అందంగా చేయొచ్చు, ఎత్తుంటే లోపలికి పంపించవచ్చు. పళ్ళే కాదు, ఇప్పుడు చిగుళ్ళు ఉంటాయి, నల్లగా మారిపోతాయి చాలా మందికి, దాన్ని కూడా లేజర్ చికిత్సల ద్వారా లేదా గులాబీ రంగులోకి మార్చి వాళ్ళు నవ్వితే చక్కగా అట్రాక్టివ్ గా ఉండే చిగురులను తీసుకురావచ్చు. చిగుళ్ళు పళ్ళు కాకుండా దవడ ఎముకలు ఎత్తుంటాయి, ఆ దవడ ఎముకల్ని కూడా ముందుకు పొడుచుకొచ్చినట్టు ఉంటుంది, లేదా అస్సలు పెరగకుండా లోపల కొట్టేసినట్టు ఉంటుంది. కింది దవడ కూడా అదే సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. ఈ దవడ ఎముకల్ని కూడా మనం ముందుకి వెనక్కి జరిపి ఎవరినైనా కూడా అందంగా అట్రాక్టివ్ గా కనిపించే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. సో స్మైల్ డిజైనింగ్ అనేది అడ్వాన్స్ స్మైల్ డిజైనింగ్. ఇదివరకు ఈ స్మైల్ డిజైనింగ్ చేయడానికి కొన్ని లిమిటేషన్స్, కొన్ని ఏజ్, కొన్ని ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ఎలాంటి ఏజ్ లిమిట్స్ లేవు, ఎలాంటి జెండర్ లిమిట్స్ లేవు. ఆడైనా మగైనా 30లో ఉన్న 40లో ఉన్న 50లో ఉన్న 60లో ఉన్న 70లో ఉన్నా కూడా వాళ్ళు పలు వరుసను సరిచేసి వాళ్ళని అందంగా అట్రాక్టివ్గా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. యాక్సిడెంట్స్లో పళ్ళు ఊడిపోయినాయి, ఇలా చేతితో పట్టుకుని మీరు క్లినిక్కి వచ్చినా కూడా వెంటనే పళ్ళు పెట్టి మిమ్మల్ని ఆఫీస్కి పంపించే అంత అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చాలా సులువుగా కూడా చేయగలుగుతున్నాము. సో స్మైల్ డిజైనింగ్ అనేది ఇప్పుడు కాస్మెటిక్ డెంటిస్ట్రీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పనిసరిగా చేయించుకోవచ్చు. ఓకే అండి, ఎలాంటి డెంటల్ ప్రాబ్లమ్స్కైనా పార్దర్ డెంటల్లో ట్రీట్మెంట్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.